సమాజ హితమే లక్ష్యంగా కార్మిక శ్రేయస్సే దిశగా సాగుతున్న తమ ప్రయాణంలో మానవతా విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫతుల్లా భాషా స్పష్టం చేశారు. కాకినాడలోని వార్ఫ్ రోడ్ సమీపంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన తుఫాన్ బాధిత మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నెస్లే కంపెనీ ఔదార్యంతో భారతీయ జనతా మజ్దూర్ సెల్ సంయుక్త సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు అవసరమైన కిట్లను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫతుల్లా భాషా మాట్లాడుతూ తుఫానులు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది కష్టజీవులే అన్నారు. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అటువంటి వేళ వారికి అండగా నిలవడమే నిజమైన కార్మిక ఉద్యమ స్ఫూర్తి అన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణతో పాటు సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి తన వంతు బాధ్యతగా పనిచేస్తున్న షేక్ ఖలీఫతుల్లా భాషా సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకుంటున్నారని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథులపల్లి వెంకటేశ్వరరావు, ఫుడ్ కంట్రోలర్ నందాజీ, కొక్కిలిగడ్డ గంగరాజు, నెస్లే కంపెనీ రిప్రజెంటేటివ్ హబీబ్, భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఉషా, రాష్ట్ర కార్యదర్శి ఇమాం, బందర్ పోర్ట్ ఇన్ఛార్జ్ సురేష్, నిజాంపట్నం పోర్ట్ ఇన్ఛార్జ్ షరీఫ్, ఆంధ్ర ఆప్టికల్స్ అధినేత రహీం, భారతీయ జనతా మజ్దూర్ సెల్ కాకినాడ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, అపెక్స్ స్కూల్ అధినేత బేగ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఇటీవల జరిగిన తుఫాను కారణంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు సాయం చేయడానికి నెస్లే కంపెనీ వారు ముందుకు రావడం చాలా గౌరవకరంగా అనిపించింది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నెస్లే కంపెనీ వారు చేయాలని, అదే కాకుండా నెస్లే కంపెనీ వారు వ్యాపారంలో లాభాలే కాకుండా సామాజిక బాధ్యత కూడా చేపట్టడం చాలా గర్వకారణంగా అనిపించింది. మరి ముఖ్యంగా బీజేఎంసీ భారత జనతా మజ్దూర్ ఏ కార్మికుడికి ఇబ్బంది కలిగినా, ఏ కార్మికుడికి నష్టం కలిగినా బీజేఎంసీ ముందుండి పరిష్కారం చేస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులకి హృదయపూర్వక శుభాభినందనలు, సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ నగరంలో నెస్లే కంపెనీ వారు సౌజన్యంతో ముందా తుఫానులో ఎవరైతే ఎక్కువగా నష్టపోయారో మత్స్యకారులు, వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని ఈరోజు మన నెస్లే సౌజన్యంతో 1500 మందికి రేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నెస్లే వాళ్ళ ఉద్దేశం, మనం కొంతవరకైనా మన తుఫాన్లో ఎవరైతే బాధపడ్డారో, నష్టపోయారో వాళ్ళకి సహాయం చేయాలని ముందుకు వచ్చారు. ఆ దశలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మేము వాళ్ళని ఒక సూచన ఇచ్చాము. దాని ప్రకారము వాళ్ళు కాకినాడకి 1500 కిట్లు మంజూరు చేసి ఈరోజు మనకి అందించారు. ఇక్కడ మన కాకినాడ మన ఈ ఏరియాలో ఉన్న ముఖ్యంగా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి 1500 మందికి కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తూ, మరి అట్లానే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా నిలబడుతూ కేంద్రము ఇటు రాష్ట్రము అందిస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి సరైన న్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా ఒకటే, కార్మికుల జీవితాలు బాగుంటేనే మనం దేశంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు బాగుంటారనేది మనం నమ్మాలి. మనకి రెండు జాతులు, ఒకటి యాజమాన్యము, రెండోది కార్మికులు. ఈ కార్మికులు బాగోలు చూడడానికి నాకు కేంద్ర ప్రభుత్వము ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్ ఫెడరేషన్ తరఫున నాకు ఏపీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. నేను 5 నెలలైంది నాకు బాధ్యత తీసుకుని, ఈ 5 నెలల నుంచి కూడా ప్రతి పోర్టు మరి సందర్శిస్తూ కార్మికుల వాళ్ళ బాధల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వాళ్ళ ఎక్కువగా వాళ్ళు లాభం పొందేటట్టు కృషి చేస్తున్నారని తెలుసుకుంటున్నాను.